ఐపీఎల్ మ్యాచ్‌లకి సంబంధించి జస్ట్ ఆ వార్త ఏంటనేది ఒకసారి చూసి వదిలేస్తుంటా నేను. కాస్త ఖాళీ ఉంటే చూస్తా మ్యాచ్. అది గూడా నా 2, 3 వికెట్లు వరుసనే పడ్డాయంటే మానేస్తా. ఎళ్లి పడుకుంటా కాసేపు ప్రశాంతంగా పడుకుంటా. మళ్ళీ పొద్దునకొచ్చి పని జేసుకోవాలి కాబట్టి. అదే కొంచెం గట్టిగా యాక్టివ్‌గా ఉంటే చూస్తా. సెకండ్ ఇన్నింగ్స్ చూసింది చాలా తక్కువ. ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఎవరు ఆడతారో వాళ్ళని చూసి, తర్వాత పొద్దున్నే ఓహో! ఆళ్ళు ఓడిపోయారా? గెలిచారా? అనేది పేపర్‌లో చదువుతా అనమాట. ఎందుకంటే టైం మనకి కన్‌స్ట్రెయిన్. రాత్రి దాకా నాకు 7, 8 దాకా సరిపోతుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంటి దగ్గరికెళ్ళే ముందు కూడా 4, 5 వీడియోలు చేసినే పడుకుంటాను కాబట్టి. అయితే నిన్న ఐపీఎల్‌ది చూసిన తర్వాత ఫస్ట్ చూసాక 210 కొట్టి పడేశారు. బాగా కొట్టారే గుజరాతోళ్ళు అనుకున్నా. ఆ తర్వాత చూస్తే కాసేపు అయ్యేటప్పటికి రాజస్థాన్ రాయల్స్‌కి సంబంధించి ఎవరున్నారు అంటే ఈ 14 ఏళ్ల కుర్రోడు మళ్ళీ ఆడుతున్నాడు ఇవాళ. మొన్న 37 దగ్గర ఔట్ అయ్యి ఏడ్చాడు పిల్లాడు అన్నటువంటిది గుర్తుంది కాబట్టి చూసా. అసలు ఆ మధ్యలో పెట్టి చూసా. అసలు బాదుతా ఉంటే ఆ కుర్రోడు రికార్డులు 35కి 100 అంటే 17కి హాఫ్ సెంచరీ అయిపోయింది. ఇంతవరకు ఐపీఎల్‌లో అదే హైయెస్ట్ రికార్డు. తర్వాతన ఇక అక్కడ తర్వాత ఆగుతాడేమో అనుకున్నా. ఆ కుర్రోడి ఫేస్‌లో కసి అది చూసిన తర్వాతన సెంచరీ చేసిన తర్వాత ఆ కుర్రోడిలో చాలా నిర్లక్ష్యం. ఏముందిలే అన్నంత ఇది. అంటే యూత్‌లో ఉన్నటువంటి టాలెంట్ ఎట్లా ఉంది అనడానికి సాక్ష్యంగా కనబడింది. ఈవెన్ అప్పుడు కూడా ఔట్ అయినప్పుడు కూడా బౌల్డ్ అయినప్పుడు కూడా ఫేస్‌లో ఒక నిరాశ, ఇంకా కొట్టాలి ఏదో కసి తపన. 14 ఏళ్ల పిల్లల్లో ఈ తరహా కసి ప్రతి పేరెంటు, ప్రతి పిల్లాడిలో కనుక తయారు చేయగలిగితే అద్భుతమైనటువంటి శక్తివంతులవుతారు. ఇక్కడ అదేది ఎన్ని సినిమాలు చూస్తారు ఓటీటీలో, ఎన్ని ఎదవ పనులు చేస్తారు అనేటటువంటిది కాకుండా ఇట్లాగ ఒక పనికొచ్చేటటువంటి పని చేసే విధంగా ప్రోత్సహించాల్సి ఉంది. ముందు ఆ పిల్లాడికి దిష్టి తీయడం బెటర్. ఎందుకంటే కోట్లాది మంది ఒక్క భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వాళ్ళు చూసి దిష్టి పెట్టేసి ఉంటారు అతనికి. ఇంకోటి పొగిడేస్తున్నారు. ఎక్కువ పొగడద్దు. సచిన్ కంటే సచిన్ 16 ఏళ్ళప్పుడు వస్తే ఇతను 14 ఏళ్ళప్పుడే వచ్చాడు. కరెక్టే. ప్రూవ్ చేసుకుంటున్నాడు. పొగిడేస్తే పిల్లాడు చెడిపోతాడు. పొగడకుండా చూద్దాం.